కేసీఆర్ గారు ఒక బిలో పవర్టీ లైన్ ఒక ఆడపిల్లకు మేనమామలాగా ఉండాలని చెప్పి ఈ ఒక కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. 2014 అక్టోబర్లోనే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 50,000 రూపాయలు ఒక ఆడింటి పేద బిడ్డకి కళ్యాణానికి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అటువంటి పథకాన్ని 2017లో దాదాపు 50,000 నుంచి అది కాస్త 75,116గా పెంచి ఇవ్వడం జరిగింది. అంత బృహత్తరమైన కార్యక్రమం. అలాగే 2018లో 1,116కు పెంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన సువర్ణ పరిపాలనలో ఈ యొక్క కళ్యాణి లక్ష్మీ షాదీ ముబారక్ ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పేదింటి గరీబ్ పిల్లలకి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాల్సిన ఈ యొక్క కానుకని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తొంగలో దొక్కుతూ ఉన్నది. కేవలం 2023లో అమలుకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలో రావడానికే కళ్యాణ్ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇస్తాన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు మర్చిపోయి ఈరోజు మళ్ళీ హైకోర్టు ద్వారా వీళ్ళు ఒక పిటిషన్ వేసి హైకోర్టు స్టేజ్ వచ్చిందని ఒక కేవలం సాకుతోని ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు. హైకోర్టు ఏమన్నదంటే మీరు ఇంతవరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి మీరు ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో కొనసాగించడానికి అర్హం కాదు అని టెంపరీగా స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క బీఆర్ఎస్ అభినాయకుడు అభిమాన నాయకుడు కేటీ రామారావు గారి ఆదేశం మేరకు మేము మొత్తం రాష్ట్రమంతా మేమందరం కూడా ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చిత్తశుద్ధి తేలిపోతూ ఉన్నది. కేవలం అధికారంలో రావడానికే ఈ పథకాలు తీసుకొచ్చి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తూట్లు పడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా నేను ఈ తెలంగాణ ప్రజా ఆడబిడ్డలకి అక్కా జిల్లలకి అందరూ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం ఆడవాళ్ళని మ్యాక్సిమం టార్గెట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది. ఎందుకంటే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు 1,00,000 తులం బంగారం ఇచ్చిన పాపన పోలేదు. పోగా ఈ 1,116 కూడా ఈ స్కీమ్ని ఆపాయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. అంతేకాకుండా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళకి. ఇప్పటిదాకా దాదాపుగా 30 నెలలు గడుస్తున్న ఏ ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. అలాగే ఆడపిల్ల చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క ఆడపిల్లలకి స్కూటీలు ఇవ్వలేదు. ఇటువంటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే మోసం అనేది కాంగ్రెస్ అనేది మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే కేవలం అధికారం రావడానికే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసమెక్కి గద్దెనెక్కే జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరపడానికి కూడా చంకుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. రేపు వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినా 2028లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా మేమందరం కూడా అందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా తప్పకుండా కర్రు కాల్చి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మా యొక్క సోదరి మొదలందరూ కూడా ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం అంటే కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. మొన్న 15th ఆగస్టుకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది. 15th ఆగస్టు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారని చెప్పి దానికి లైట్స్ కూడా వేయలేదు. మీరు గమనించి ఉంటారు. ఇంత పెద్ద అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనిపించొద్దు, ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి షాదీ ముబారక్ 1,116తో పాటు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి ఈ పథకాన్ని కూడా తూట్లు పొడిచి పక్కన పెట్టేద్దామని చెత్తబుట్లో దాఖలు చేద్దామని ఉద్దేశంతో ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈయన కుట్రలు ఇవన్నీ కూడా భగ్నం చేసి తప్పకుండా మేము ఈ పోరాటం ఇది తొలిమెట్టే. ఇది ఇక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మళ్ళీ కొనసాగించే వరకు మా ఉద్యమం ఆగదు. తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దిగొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిగొచ్చి ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇష్యూ చేసే వరకు మా పోరాటం ఆగదని నేను చెప్తాను. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇదేనా మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేసి దేవుడు కానీ లక్షాధికారి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా గుంజుకుంటా ఉన్నాడు. అంటే ఈ చిత్తశుద్ధి ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధి మంత్రుల శుద్ధి. ఇప్పుడు మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఒక హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ సొంత కేసులు అయితే
లోయర్ కోర్టులో ఫెయిల్ అయితే మళ్ళీ అప్పీల్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. హైకోర్టులో పోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతూ ఉంటారు. ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని వీళ్ళు కేసులు వాదించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఒక పేద ఇంటి ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకి జరగాల్సిన కళ్యాణానికి సాయం చేయాల్సింది 1,116 ఇవ్వడానికి ఇలా చేతులు రావట్లేదంటే ఇలా చిత్తశుద్ధి, ఇలా మంత్రుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఇక్కడ తేలిపోతూ ఉంది. కాబట్టి నేను ఈ రాష్ట్ర మహిళా లోకానికి, మహిళా సోదరులు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా మనం మోసం చేసుకుంటూ వస్తుంది. మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అనేది మరోసారి తేడా తెల్లమైపోయింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.